అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నేను ఈరోజు శ్రీ గాయత్రి పూజ స్టోర్స్కి అయితే వచ్చానండి. ఇది ఆపోజిట్ ఎంఆర్ఓ ఆఫీస్ కేపీహెచ్బి కాలనీలో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దేవతల పూజలకు సంబంధించిన పటాలు కానీ, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అమ్మవారి ఫేస్ కానీ, నగలు, డెకరేషన్ వస్తువులు అలాంటివైతే అన్నీ ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ అయితే ఉంది. ఇక మనకి రెడీగా అమ్మవార్లు తయారు చేసి ఉంటారు. లేదు మనకి ఒక్కటే ఫేస్ కావాలి అంటే కూడా ఫేస్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అంతేకాదండి, ఇక్కడ తంజావూరు ఫోటోలు కూడా ఉంటాయి. స్ఫటికమాలలు, దేవుని విగ్రహాలు, రుద్రాక్షలు, దేవుని ఫోటోలు, దేవుని పుస్తకాలు, పెళ్లి సామాగ్రి, గృహప్రవేశ సామాగ్రి, కర్పూర దండలు, పట్టుపంచలు, దీక్షా వస్త్రాలు, చీరలు, రిటర్న్ గిఫ్ట్స్, ఇలాగా ఎన్నో మరెన్నో ఒకటే చోట మనకి ఇలాంటివి లభిస్తాయి. ఇప్పుడు అమ్మవార్లని ఫేస్లని చూద్దాం మనం. ఓకే మేడం. మేడం ఇదైతే అష్టలక్ష్మి సెట్ మేడం. అవును మేడం, ఇవి ఇక ఇవన్నీ. ఒక్క నిమిషం, ఇవన్నీ అష్టలక్ష్మి సెట్లు. ఇవి ఎండిఎఫ్లో ఉంటుంది మేడం ఫేసెస్. ఈ సెట్ అంతా ఎంత అమ్మా కొనుక్కోవాలంటే? ఈ అష్టవరలక్ష్మి అమ్మవారిని కొనుక్కోవచ్చు కూడా మనము. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉందండి. మనకి 9 కావాలి అంటే మనకి దగ్గర 9 to 10,000 వరకు అయితే పడుతుంది. మనము సపరేట్గా కావాలి అంటే కూడా సపరేట్గా కూడా మనము తీసుకోవచ్చు. అంతేకాకుండా అష్టలక్ష్మి ఫేసులు కూడా వెనక్కి ఒక్కొక్కటి సపరేట్గా ఉంది చూసారా. అవి కూడా సెట్టుల్లాగా అయితే మనకి దొరుకుతాయండి ఇక్కడ. ఇవన్నీ అమ్మవారి ఫేసెస్ కదా. అవును మేడం, ఇదంతా మీరు డెకరేట్ చేసి ఇస్తాం. ఫేసెస్ ఫైబర్లో ఉంటుంది. ఇవన్నీ ఫైబర్తో ఉంటాయి. ఇవన్నీ ఎంత అమ్మా? ఇవన్నీ అందాజుగా ఒక్కొక్కటి ఎంత ఉంటుంది మేడం? 1800 అలా. 1800 అలా. ఓకే. ఈ అమ్మవారు ఏంటమ్మా? జ్యువెలరీ అన్నీ ఉంటుంది. విత్ జ్యువెలరీతో పాటు మనకి ఇస్తారు. శారీ అంటే సెట్. ఎంత అమ్మా ఇది? 9,500. ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట కదా. అవును మేడం. ఇది 4,250 రూపీస్. ఇక్కడ ఉంది చూడండి. అమ్మవారు ఎంత బాగున్నారు కదా, అందంగా ఉన్నారు. ఈ అమ్మవారిని చూడండి. ఈ అమ్మవారు కూడా 4,250 రూపీస్. ఈ అమ్మవారు గోదా అమ్మవారు మేడం. ఈ అమ్మవారు వచ్చేసి గోదా అమ్మవారు. ఇవన్నీ 4,200. ఈ అమ్మవారు ఏంటి? ఇది కూడా అంతే మేడం. అమ్మవారు ఏం అమ్మవారమ్మ? లక్ష్మీదేవిగా పెట్టుకుంటారు మేడం అమ్మవారు. ఈ అమ్మవారిని లక్ష్మీదేవిగా పెట్టుకుంటారు. అవును, ఎల్లో ఫేస్ వచ్చి ఉంటుంది. ఎల్లో ఫేస్ వచ్చి. అమ్మవారు ఏం అమ్మవారమ్మ? ఈ అమ్మవారు కూడా లక్ష్మీదేవినా? 4,000. ఇవన్నీ 4,200 అండి. అవును మేడం. మన దీపం స్టాండ్ మ్యామ్. ఇవన్నీ దీపాల స్టాండ్లు. ఎంతమ్మా ఇవి? అమ్మవారిని పెట్టుకోవడానికి, అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి దీపాల స్టాండ్లు. ఓకే.
ఇందులో మోడల్స్ ఉంటాయి మేడం. ఇందులో ఇన్ని మోడల్స్ ఉన్నాయి అన్నమాట. పీకాక్ వచ్చి మళ్ళీ సింగిల్ ఇలా వచ్చి ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఎంత ఉంటుందమ్మా అందాజుగా? ఉంటుంది మేడం 2000 అలా 2-3,000 దాకా ఉంటుంది. 2-3,000 వరకు ఉంటుంది. చెప్పండి. ఇవన్నీ దీపావళి కట్టుకునే అమ్మవారు మేడం. విష్ణుమూర్తి అమ్మవారు వస్తారు, స్టాండింగ్ లో ఉంటది. ఇది సిట్టింగ్ లో ఉంటది విష్ణుమూర్తి అమ్మవారు. ఇది సిట్టింగ్, ఇది స్టాండింగ్. అవును మేడం. ఇదైతే ఎంత ఉంటుందమ్మా స్టాండింగ్ అందాజుగా? మనకి 2,500 ఉంటుంది. ఏవన్నా 2,500 వరకు. ఇది ఏంటమ్మా? ఇది ఫేస్ లేకుండా ఉంటుంది మేడం, ఇలా ఆర్టికల్. ఫేస్ ఇదొక మోడల్ ఉంటుంది, ఇదొక మోడల్ ఉంటుంది మా దగ్గర. 2 మోడల్స్ ఉన్నాయి. అందులో స్టాండింగ్ సిట్టింగ్. ఇవన్నీ ఏంటమ్మా? ఇది 108 స్టాండ్ మేడం. ఓకే, అష్టోత్తరం చదువుకుంటా అమ్మవారికి వేస్తారు కదా. ఓకే. ఇవన్నీ ఏంటి? ఫ్లవర్స్లో ఇన్ని రకాల? అవును మేడం. ఓకే, ఒక్కొక్కటి రేట్లు వేరే వేరే ఉంటాయి అన్నమాట. ఇది పికాక్ ఆర్చ్, సైడ్లకు పెట్టుకుంటారు కదా. సైడ్లకు పెట్టుకుండేది 1,100 ఉంది. ఓకే, ఇది కూడా అందులో మోడల్స్. ఇది కూడా 1,500 వరకు ఉంది. 1,500 వరకు ఉంది. ఇన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అమ్మా, దీని గురించి చెప్పండి. ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారు మేడం. మీకు ఈ మోడల్ ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా అందాజుగా? 10,000 అట్లా ఉన్నాను. ఇదమ్మా, ఈ అమ్మవారు ఇది కూడా దీపాన్ని కట్టుకునే అమ్మవారే మేడం. ఇలా కట్టుకుంటారు అమ్మవారిని. ఇలాగా అంటే దీపము పైన ఉంటుంది, మనకి అమ్మవారు కింద పెట్టుకుంటారు. ఇది స్పెషల్గా అమ్ముతారమ్మా ఇలా? అవును మేడం. ఏమంటారు ఇలా అమ్మడాన్ని? దీపం సెట్. అంటే 2 ఇస్తారు. విష్ణుమూర్తి అమ్మవారు. విష్ణుమూర్తి అమ్మవారు. ఓకే, ఎంత ఉంటుందమ్మా అందాజుగా? ఇది 2,000 అట్లా ఉంటుంది. సెట్ 2,000 వరకు ఉంటుంది. ఈ అమ్మవారు ఏంటమ్మా? ఇది చెప్పండి అమ్మా. మేడం ఇది అమ్మవారి ఫేస్ వస్తుంది విత్ బాడీ, మళ్ళీ పాదాలు చేతులు ఉంటుంది. మీకు ఈ పాదాలు చేతులు మీరు సపరేట్గా కూడా ఇస్తారు మేడం, విత్ జ్యువెలరీ. పాదాలు కూడా మనకి సపరేట్గా ఇస్తారు. పాదాలు, ఫేస్ కావాలంటే ఫేస్ కూడా సపరేట్గా ఇస్తారు. ఇదైతే ఎంత ఉంటుందమ్మా అందాజు మనం కొనుక్కోవాలంటే? 15,000 అట్లా. 15,000 అంటే ఈ వెనక్కి ఇది కూడా వస్తుంది కదా మన? అది ఆర్చ్ మేడం విత్ ఎల్ఈడి లైట్. దీంతో పాటు ఇస్తారా? దీంతో పాటు ఇవ్వరు, సపరేట్గా ఇస్తారు. ఇది కమలం పువ్వుతో ఉంటుంది మేడం, అమ్మవారికి స్టాండ్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కదా. ఇందులో ఇలా రెడ్ కలర్లు, పింక్, అన్ని ఎల్లో. ఎంత ఉంటుందమ్మా ఇది? 1,400 అని. 14-15. చిన్నవైతే ఇంకా మనకి కాస్త తక్కువలో వస్తాయి అన్నమాట. అవును. చూడండి ఎన్ని రకాల ఉన్నాయి అమ్మవారి. ఇది ఏంటమ్మా? అది అమ్మవారి పెట్టుకునే సింహాసనం మేడం. ఇది అమ్మవారి సింహాసనం. మీకు కావాల్సిన సైజ్ దొరుకుతుంది. ఇందులో అయితే కావాల్సిన సైజ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. ఇలా కమలం పువ్వుల సెట్లు అయితే రకరకాల కలర్స్లో అయితే ఉన్నాయండి. సైజ్ బట్టి రేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మేడం, అమ్మవారిని ఎంత మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాం మేము. ఎల్లో ఫేస్ వచ్చి ఇక దీపం సెట్ కట్టుకొని. దీపం సెట్. అవును మేడం. ఇది స్టాండింగ్ ఉంటుంది. ఇదైతే కింద ఉన్నవైతే ఇది సిట్టింగ్ మేడం. అమ్మవారి సిట్టింగ్. ఇట్లా గోమతి చక్రాలు, శిల్పలం అలా అన్నీ ఉంటాయి. ముత్యాలు అమ్మవారి దగ్గర ఇవన్నీ పెట్టండి. ఇది సెట్ ఇలా దొరుకుతుందమ్మా? మా దగ్గర ఉంటుంది మేడం, మీరు సపరేట్గా తీసుకోవాలి. సపరేట్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇటువైపు చూస్తున్నారండి, అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులు అనమాట. గోమతి చక్రాలు కానీ, శ్రీఫలం కానీ, గురువింద గింజలు, తామర గింజలు, చిట్టిగాజులు, వక్కలు, ముత్యాలు, పగడాలు, కాయిన్స్,
వెండి బంగారం పువ్వులు, ఇలా పసుపు కొమ్మలు, శంఖాలు, ఇలా ఇక్కడ ప్రతిదీ ఇక్కడైతే మనకి పూజకు సంబంధించినవి గవ్వలతో సహా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, ముత్యాలు పగడాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి పువ్వులు, అమ్మవారికి 108 రకాల పువ్వులు రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది పూల స్టాండ్ అండి. ఇందులో 2 రకాలు అయితే ఉన్నాయి. ఈ పూల స్టాండ్ అమ్మవారిని ఇక్కడ ముందు పెట్టుకొని 108 పువ్వులతో అష్టోత్తరం చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క ఫ్లవర్ని ఇట్లాగా ఈ స్టాండ్లో మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో 2 కలర్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే ఉంది. చూసారా, స్టాండ్ లాగా అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు రకరకాల ఫ్లవర్స్ రేట్లు చూద్దాము. చూస్తున్న ఫ్లవర్స్ పారిజాత పుష్పాలు అంటండి. ఒక్కటి వచ్చి 60 రూపాయలు. ఇప్పుడు చూస్తున్న ఫ్లవర్స్ కూడా పారిజాత పుష్పాలు జర్మన్ సిల్వర్లో అండి. 108 950 రూపాయలు అనమాట. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ పారిజాత పువ్వులండి. అమ్మవారికి పూజ చేస్తాం కదా, ఇందులో చాలా రకాలైతే ఉన్నాయి. ఇది వచ్చేసి 950 రూపీస్ అట్లా. ఈ ఫ్లవర్స్ అన్నీ 108 ఉంటాయండి. ఇలా 108 చొప్పున చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దీనికి స్టాండ్ కూడా ఉంటుందండి. మనము 108 ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. ఇందులో ఇప్పుడు అమర్చారు కదా, ఇన్ని పూలు ఇన్ని రకాలైతే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లవర్ మోడల్ రేట్లు అయితే వేరే వేరే ఉన్నాయండి. 28, 25, 36, 42, 55 ఇలా రకరకాల ఫ్లవర్స్, వాటి రేట్లు అయితే వేరే వేరే అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక్కొక్క ఫ్లవరు వేరే వేరే రేట్లు అయితే మనకు కనబడుతున్నాయి. ఇది వచ్చేసి పెద్ద సైజు అండి. పెద్ద సైజులో అయితే ఇలా ఉంటుంది. చూసారండి, చిన్నవైతే ఒక్కొక్క మోడల్ అయితే వేరేగా ఉంది. ఇది కూడా 108 ఉన్నాయి, 950 రూపీస్ అనమాట. ఈ మోడల్ వచ్చేసి 950. ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఈ మోడల్ వేరే, ఇలా రకరకాల మోడల్ ఉన్న ఒక 10-15 రకాలైతే ఉన్నాయండి. ఏవి చూసినా 950 రూపీస్, 108 నెంబర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఇన్ని రకాలైతే మనకు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు కనిపిస్తున్నది అమ్మవారి స్టాండ్ అండి. కొంతమంది బిందె పెట్టి కూడా అమ్మవారిని తయారు చేస్తారు. ఇలా రకరకాల మోడల్స్లో అయితే మనకి ముగ్గులాగా వేసుకోవటానికి డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. జర్మన్ సిల్వర్ ఫేస్ అనమాట, పెయింటింగ్ ఉంటుంది. అమ్మవారిని అలా రెడీగా మనకి వెనక్కి 2 హుక్స్ లాగా ఇచ్చారు. కొబ్బరికాయకి మనము ఇలా తాడుతో అమ్మవారి ఫేస్ని కట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఉట్టి అమ్మవారి ఫేస్ కావాలంటే మనకి 1500 పడుతుందండి. లేదు మనకి సెట్ ఫుల్గా అమ్మవారిది కావాలి అంటే కనుక 13,000 అయితే అవుతుంది. ఇలా అమ్మవారికి సంబంధించిన కమలం పూలు చూడండి, ఎన్నో రకాల కమలం పూలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. ఇది చూడండి, ఈ చిన్న కమలం అన్నమాట, 190 రూపీస్ ఇది. ఇలాగే చాలా రకాలైతే ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లవర్ చూడండి, ఈ కమలం ఫ్లవర్ చూసారా ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి దగ్గర 800 రూపీస్ అలా ఉంటుంది. ఇందులో సైజు బట్టి అయితే మనకి రేటు ఉంటుందన్నమాట. ఇటువైపు చూడండి, అమ్మవారికి సంబంధించిన జడకుచ్చుళ్ళు 500 ఉన్నాయి, 1000, 1050 ఇలా రకరకాలైతే ఉన్నాయి. 1000, 1500వి కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ ఇలా మనకి దొరుకుతాయండి. ఫేస్లు అయితే మనం ఇది చేసుకోవచ్చు. అమ్మవారి చూస్తున్నారు కదా, ఫేస్లు మనకి
దొరుకుతాయి అన్నమాట. సైజ్ బట్టి రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి తోమాలి మేడం. సైజెస్ ఉంటాయి అన్నమాట. మీకు బ్యాక్ సైడ్ అంటే ఎలా పెట్టుకుంటారమ్మా? సైడ్ పెట్టుకోవాలంట అమ్మవారికి ఇలా పెడతారా? ఓకే. ఇందులో సైజ్ బట్టి రేటా అమ్మా? అవును మేడం. చూడండి ఎన్నో రకాల కలర్లు ఇందులో చాలా కలర్స్ అయితే తోమాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మవారి పాదాలు మేడం. పాదాలు చేతులు ఇలా సెట్ లాగా దొరుకుతుందమ్మా? అవును మేడం. ఎంత ఉంటుంది అందాజుగా? ఇది 1500 మేడం. 1500. ఓన్లీ మనకి కాళ్ళే కావాలంటే ఇలా కూడా సపరేట్గా ఇస్తారు. ఇంకా మనకి ఇలా ఇవైతే బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మేడం. ఇవి డిజైన్ పాదాలు కానీ చేతులు కావాలన్నా కూడా ఇస్తారు కదా. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. పెట్టి చూపిమని దాని మీద. ఇవి ఏంటమ్మా? అది అమ్మవారు వెనకాల సైడ్ పెట్టుకునే చేతులు మేడం. ఇవి వెనక్కి చేతులు 950 రూపీస్ అట్లా ఉన్నాయి. ఈ చేతులు కూడా మనకి వెనకాల చేతులు చూసారా? ఇది లోటస్తో పాటు వస్తుంది. ఇలా పెట్టుకుంటారంట. ఇలా కూడా దొరుకుతాయి మనకి సపరేట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి కిరీటాలు కానీ రకరకాల సైజుల్లో అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కిరీటాలు అన్నమాట అమ్మవారివి. ఇటు సైడ్ అంతా అమ్మవారి నగలండి. ఇంకో సైడ్ అంతా వచ్చేసి అమ్మవారికి జడకుప్పు అనమాట. ఇందులో కూడా చాలా సైజులు రకాలైతే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది ఒక 3000 వరకు ఉంది. డిజైన్ బట్టి అయితే రేట్ ఉంది, సైజ్ బట్టి కూడా రేట్ ఉందండి. ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది అమ్మవారికి సైడ్కి పెడతాం కదండి అరటి గెలలు. ఇవన్నీ వచ్చేసి సైజ్ బట్టి అయితే రేట్ ఉంది. 1100 అట్లా కూడా ఉంది. ఇక్కడ రకరకాల దండలు కానీ రకరకాల డిజైన్లు ముగ్గులువి ఉన్నాయి. ఇతులు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఇదిగోండి అమ్మవారికి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడ మనకి దొరికిపోతాయి. ఇదిగోండి. సో చూసారు కదండి, పూజకి సంబంధించినవన్నీ వస్తువులు మనకి దొరికిపోతాయి. అంతేకాకుండా గృహప్రవేశానికి కానీ దీక్ష వస్తువులు కానీ ఇలా పట్టు పంచలు కానీ ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి పెళ్ళి సామాగ్రికి దేవుడి పుస్తకాలు ఇలా దేవుడి విగ్రహాలు తంజావూరు ఫోటోలు అలాంటివి చాలా ఈ షాప్లో అయితే చూడడం జరిగిందండి. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం మరి.